V6 ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. వినాయకునికి మనం గుంజీలు తీస్తూ ఉంటాం అన్నమాట. గుంజీలు తీసి నన్ను క్షమించు అని మొట్టికాయలు కూడా ఇట్లా మొట్టుకుంటూ ఉంటాం. ఆ రెండు ఎందుకు చేస్తాము అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి తన సోదరిని చూడటానికి విష్ణుమూర్తి కైలాసం వెళ్ళారట. వెళ్తే అక్కడ బాలగణపతి ఆడుకుంటూ తన దగ్గర ఉన్న సుదర్శన చక్రాన్ని తీసుకున్నారట. దాంతో ఆడుతూ ఆయన అది మింగేశారట. మింగేస్తే విష్ణుమూర్తి ఎంత అడిగినా ఆయన నోరు తెరవట్లేదు. అప్పుడు వినాయకుడిని నవ్వించడానికి విష్ణుమూర్తి గుంజీలు తీశారట. గుంజీలు తీస్తే వినాయకుడు నవ్వేశారనమాట. అప్పుడు సుదర్శన చక్రం బయటికి వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి వినాయకుడికి గుంజీలు తీయటం అనేది మనం మొదలుపెట్టాం. అలాగే ఈ కాలంలో అమెరికాలో ఏం చెప్తున్నారంటే మైండ్ యోగా అని చెప్తున్నారు. అంటే మనం ఇలా గుంజీలు ఎలా తీయాలి అంటే మన కుడి చేతిని ఇప్పుడు పూర్వం అందరం కూడా చేసేవాళ్ళం. స్కూల్లో కూడా టీచర్స్ ఎవరైనా హోంవర్క్ చేయకపోయినా కానీ మనకి పనిష్మెంట్ కింద గుంజీలు తీయించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో స్కూల్స్ అన్నీ కూడా చాలా ఏసీ అవి కంఫర్టబుల్గా ఉంటున్నాయి అన్నమాట. హై లెవెల్లో ఉంటున్నాయి ఎలైట్ స్కూల్స్. కాబట్టి అలాంటి పనిష్మెంట్స్ ఏమి ఈ కాలంలో పిల్లలకి ఉండట్లేదు. కానీ మన పిల్లలకి బుద్ధి బలాన్ని పెంచడంలో ఈ గుంజీళ్ళు తీయటం అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది. అమెరికాలో దాన్ని మైండ్ యోగా అని చెప్పేసి చెప్తున్నారు. కుడి చెయ్యిని తీసుకుని ఇట్లా బటన్ వేలు ముందుకు వచ్చేట్టుగా ఈ కుడి చేత్తో ఇలా పట్టుకోవాలన్నమాట ఎడమ చెవిని. అలాగే ఎడమ చేత్తో ఇట్లా కుడి చెవిని పట్టుకుని తర్వాత కుడి చేత్తో ఇట్లా ఎడమ చెవిని పట్టుకుని కిందకి కూర్చుని లేవటం అనేది గుంజీళ్ళు. దీనివల్ల ఏంటంటే మైండ్ బ్యాలెన్స్ అవుతుంది. టూ మైండ్స్, లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ ఉంటాయి కదండి మనకి. టూ బ్రెయిన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు ఒకటేమో లాజికల్ బ్రెయిన్ ఉంటుంది మనకి. అదే ప్రతిదానికి చిన్నపిల్లలు చూడండి ప్రతిదానికి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. తిను అంటే ఎందుకు తినాలి, తినకపోతే ఏమవుతుంది అని కొంతమంది చాలా హైపర్ యాక్టివ్ ఉంటారనమాట. అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇట్లాంటివి చేయించడం వల్ల. అలాగే ఇలా కూర్చుని లేవటం వల్ల మనకి ఏమవుతుందంటే ఇప్పుడు డైజెషన్ కూడా చాలా మంచిది అని చెప్తున్నారు. అలాగే లెగ్స్ కూడా చాలా, అలాగే జాయింట్స్ కూడా చాలా చక్కగా స్ట్రాంగ్ అవుతాయి. కాబట్టి మనం రోజు మనకి దేవుడి ముందు రోజు కనుక పిల్లల చేత చేయించడం మనం కూడా చేయటం కూడా జరిగితే మనకి కూడా మెమరీ కూడా చాలా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా వినాయకుని యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రలు అవుతాం. అలాగే ఇక్కడ కూడా మనకి నాడీ పాయింట్స్ ఉంటాయి అన్నమాట చెవుల దగ్గర. అందుకే మనం చెవులు కుట్టించడం కూడా చేస్తాం. ఆ నాడీ పాయింట్స్ని మనం ప్రెషర్ చేయటం వల్ల కూడా మనకి చాలా మెమరీకి సంబంధించిన నాడులు అవన్నీ యాక్టివేట్ అయ్యి బుద్ధి చాలా ప్రచోదనకి చాలా ఉపయోగపడుతుంది. మనం రోజువారీ చేసే భగవత్ ఆరాధనలో మనకి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి అన్నమాట. మనం రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్తాం, ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. రోజు గుడికి వెళ్ళాలా అనేది కూడా మనకి ఒక సందేహం ఉంటుంది. ఎందుకు గుడికి వెళ్ళాలి అంటే మనం మన ఇంట్లో కొంత ప్రదేశాన్ని కానీ ఒక గదిని కానీ దేవుని కోసం కేటాయిస్తాం. మనకి వీలు చిక్కినంత సమయం అక్కడ మనం వెళ్ళి పూజ చేసుకుంటాం. కానీ దేవాలయం అనేది ఇంకా ఎక్కువ శక్తి. అక్కడికున్న మన ఇంటిలోని దేవతా మందిరంకి ఉన్న శక్తి కన్నా కూడా దేవాలయంలో ఇంకా అధికమైన శక్తి ఉంటుంది. దేవాలయాల్లో యంత్ర ప్రతిష్ఠ అవుతుంది. అంతేకాకుండా పూజారులు కూడా రోజు అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు, అభిషేకాలు మొదలైన ఎన్నో పూజలు చేయటం వల్ల, అంతేకాకుండా వేద మంత్రాల పఠనం వల్ల కూడా దేవాలయం మరింత శక్తివంతం అవుతుంది. కాబట్టి మనం దేవాలయానికి వెళ్ళటం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని, శక్తిని కూడా ఎక్కువగా పొందిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా మనకి ఏది మంచి ఏది చెడు, పూర్వకాలం అలాగే సామాజిక బంధాలు పెంపొందించుకోవడానికి మన
మన ప్రదేశంలో ఉన్న అంటే మన ఏరియాకి దగ్గరలో ఉన్న దేవాలయానికి మన చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరితో మనకి పరిచయాలు అవుతాయి. వాళ్ళందరితో సామాజిక సంబంధాలు పెంపొందించుకోవటంలో కూడా దేవాలయం అనేది ఎంతో మనకి సహాయపడుతూ ఉంటుంది. పూర్వం ఈ టీవీలు అవి రాకముందు రోజు సాయంత్రం పురాణ కాలక్షేపం అనేది కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి మన పురాణాలు మరియు వేదాలు, ఉపనిషత్తులు అవన్నీ తెలుసుకోవటానికి కూడా మనకి దేవాలయం ఒక ముఖ్యమైన ప్రదేశంగా ఉండేది. ఈ కాలంలో మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ప్రతిరోజు కూడా మన కోసం మాత్రమే కాకుండా మన సామాజికంగా కూడా నేను బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అన్నమాట. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఊరు బాగుండాలి, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం బాగుండాలి అని భగవంతుని అంటే సమాజం కోసం కూడా భగవంతుని మనం ప్రార్థన చేయాలి అన్నమాట. ఎందుకంటే సమాజం బాగుంటేనే కదా మనం బాగుండేది. సమాజంలో మనం భాగంగా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం కొన్ని దేశాల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలా యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అటువంటి ప్రదేశంలో ఉన్న మనుషులు వాళ్ళు ఒక్కళ్ళే బాగున్నా కానీ అక్కడ ఉండగలుగుతారా? ఉండలేరు కదా. అలాగే కొన్ని ప్రదేశాల్లో భూకంపాల వల్ల కానీ వాళ్ళ వరకు అంతా బాగున్నా కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. కానీ అదే కాకుండా ఆ ప్రదేశాల్లో కూడా ఎంతో ఇబ్బందులకి గురి అవ్వాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం గుడికి వెళ్ళినప్పుడు నా కోసం మాత్రమే కాకుండా ఈ సమాజం కోసం కూడా నా సమాజం, నా దేశం కూడా బాగుండాలి అని అక్కడ ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మన గుళ్ళు అనేవి ఎన్నో రకాలుగా ఉంటాయి అన్నమాట. ఆ గుళ్ళు అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, దేవాలయాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. చాలా అక్కడ ఉన్న కొంతమంది కలిసి, ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కలిసి మన సనాతన ధర్మానుసారం ఇక్కడ ఒక గుడి కడదామని మనుషులందరూ కలిసి ఒక యంత్ర ప్రతిష్టాపన చేసి గుడిని కట్టుకోవటం అనేది ఒక పద్ధతి అన్నమాట. అంతేకాకుండా పూర్వకాలంలోనే సిద్ధులు ఉంటారు. చాలామంది సిద్ధులు చాలా చోట చూడండి, మనకి అగస్త్య మహర్షి ప్రతిష్ఠిత శివుడు ఉంటాడు, అగస్త్య లింగేశ్వరుడు అని అంటూ ఉంటారు అన్నమాట. అలాగే మన భాషలో చూడండి, అక్కడ వ్యాసుడు పూజ చేశాడు అని మనం చెప్తూ ఉంటాం. అలాగే సిద్ధులు అటువంటి వారు కట్టిన దేవాలయాలు కూడా ఉన్నాయి. అటువంటి చోట్ల మనం వెళ్ళి కనుక అక్కడ మనం దర్శించడం, ఆరాధించడం చేస్తే మనం ఇంకెక్కువగా అనుగ్రహాన్ని, శక్తిని కూడా పొందగలుగుతాం. అంతేకాకుండా చాలామంది తపస్సు చేసిన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే మనం గాణుగాపురం తీసుకోండి, అక్కడ నరసింహ సరస్వతి స్వామి అనే ఆయన దత్తావతారం అయిన రెండవ దత్తావతారం అంట. మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు, రెండవ అవతారం నరసింహ సరస్వతి. అక్కడ మనం వెళ్ళి దర్శించుకోవటం వల్ల మనకున్న ఎక్కువగా ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా పోవటం కానీ, అలాగే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా రావటం కానీ జరుగుతుంది. అంతేకాకుండా తీర్థస్థలాలు అంటారు, అంటే ఋషులు తపస్సు చేసిన ప్రదేశాలు మరియు నదీ ప్రవాహక ప్రదేశాలు, అలాగే నదులు ఏవైనా ఉత్తరంగా ప్రవహించిన ప్రదేశాలు. అంటే మనం కాశీ చూడండి, గంగా నది అక్కడ ఉత్తర వాహినిగా ప్రవహిస్తోంది. అటువంటి ప్రదేశంలో ఇంకా ఎక్కువ శక్తి అనేది ఉంటుందన్నమాట. అటువంటి ప్రదేశం వెళ్ళి మనం అక్కడ తపస్సు చేసినా, సాధన చేసినా కానీ మనం ఇంకా ఎక్కువ శక్తిని మనం గ్రహించగలుగుతాం. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అటువంటి అంటే స్వయంగా భగవంతుడే దిగి వచ్చిన ప్రదేశం. అలాగే మన తిరుమలలో వెంకటేశ్వర స్వామి స్వయంగా దిగి వచ్చాడు కదా, అలాగే అష్టాదశ శక్తిపీఠాలు. అటువంటి ప్రదేశాల్లో ఇంకా శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు ఉన్న అవసరాన్ని బట్టి, సమస్యను బట్టి, అంతేకాకుండా ఆ భగవంతుని అనుగ్రహాన్ని ఇంకా ఎక్కువగా పొందదలుచుకున్నప్పుడు ఆ ప్రదేశాలకు వెళ్ళి మనం సంవత్సరంలో కొన్ని రోజులైనా అటువంటి ప్రదేశంలో గడిపి రావటం, అక్కడ ఉన్న భగవంతుని పూజ చేయటం వల్ల మనం ఇంకా ఎక్కువ శక్తిని గ్రహించగలుగుతాం. అలాగే దేవాలయానికి ప్రదక్షిణ ఎందుకు చేయాలి? మనందరం కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమిటి ఉపయోగం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రదక్షిణ అనేది శక్తి మనం గ్రహించడానికి చాలా సులువైన మార్గం. అందరికీ కూడా పూజలు, స్తోత్రాలు రావు.
అలాగే నామస్మరణ చేయాలన్నా కూడా వాళ్ళకి మనసు నిలవదు. చాలామందికి మనసు నిలవదన్నమాట. మనసు వాళ్ళకి పరిపరి విధాల పోతూ ఉంటుంది. అలాంటి వారందరికీ కూడా చాలా సులువైన పరిష్కారం ఏమిటి అంటే ప్రదక్షిణ విధానం. మనకి వీలైనంత మన దగ్గరలో ఉన్న వీలైనంత ఎక్కువ శక్తి ఉన్న క్షేత్రం కానీ దేవాలయం కానీ తీసుకుని అక్కడికి వెళ్ళి మనం రోజు కూడా ప్రదక్షిణ చేయటం వల్ల మనం ఎక్కువ శక్తిని గ్రహించగలుగుతాం. అంతేకాకుండా మన సూక్ష్మ శరీరంలో ఉన్న బ్యాడ్ ఎనర్జీ ఉంటుంది కదా, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, అదంతా కూడా మన సూక్ష్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయి పూర్తిగా పాజిటివ్ ఎనర్జీతో మన శరీరం నిండిపోతుందన్నమాట. అది ఎలా అంటే సూర్యుడు తూర్పున ఉదయించగానే చీకటి మొత్తం వెళ్ళిపోతుంది కదా. చీకటి మనమేమన్నా వెళ్ళమని చెప్పామా? లేదు కదా. అలాగే మన ఆరాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం అటువంటి పాజిటివ్ శక్తి క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనని వదిలిని వెళ్ళిపోతుంది. అందుకే మన వాళ్ళు సప్త మోక్షపురులు అని చెప్పారు. అక్కడ మీరు 9 రోజులు నిద్ర చేస్తే చాలు మీ జన్మల కర్మలన్నీ కూడా వదిలి వెళ్ళిపోతాయి అని చెప్తారనమాట. 9 రోజులు మనం గర్భంలో ఉన్నందుకు 9 నెలలు ఉంటాం కదా, దానికి గుర్తుగా 9 రోజులు ఎవరైతే కాశీలో నివసించారో నిద్ర చేశారో వాళ్ళ యొక్క చెడు కర్మలు దుష్కర్మలు అంటే ఎన్నో జన్మల నుంచి వాళ్ళు చేసిన పాప ఫలితంగా వచ్చిన కర్మలన్నీ కూడా వాళ్ళ సూక్ష్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాయని చెప్తారు. మన సామాన్య జనులు ఏమని చెప్తుంటారంటే చెడ్డవాళ్ళని చూసి వీడు కాశీ వెళ్ళాడురా, వీడి పాపాలన్నీ బయట ఉన్న చెట్టు మీద ఉన్నాయి, మళ్ళీ వీడు రిటర్న్ వచ్చేప్పుడు మళ్ళీ వచ్చి వీడినే పట్టుకుని వీటితో పాటు వచ్చేసాయని చెప్తూ ఉంటారు. అలాగంటే 9 రోజులు మనం అక్కడ ఉండటం వల్ల అవి నిదానంగా డైల్యూట్ అయిపోతాయి. చూడండి, ఒక అపరిశుభ్రంగా ఉన్న తొట్టి ఉందనుకోండి, అపరిశుభ్రమైన నీళ్ళతో నిండిన తొట్టెలో మనం మంచినీళ్ళు పోస్తూ ఉన్నాం అనుకోండి, ఒక మంచినీళ్ళు పోస్తూ ఉంటే అది కొంచెం అపరిశుభ్రత అంతా మొత్తం వెళ్ళిపోయి మొత్తం పరిశుభ్రమైన నీళ్ళతో నిండిపోతుంది కదా. అట్లాగే మనకున్న దుష్కర్మలన్నీ కూడా భగవన్నామం జపించడం వల్ల మరియు అట్లాంటి క్షేత్రాల దర్శనం వల్ల మరియు ఆ ప్రదక్షిణల వల్ల జరుగుతూ ఉంటుంది. మామూలు గుడిలో ప్రదక్షిణ చేస్తేనే అంత ఫలితం వచ్చినప్పుడు అటువంటి దివ్యక్షేత్రాలలో మనం గనక వెళ్ళి అక్కడ కాశీ క్షేత్ర ప్రదక్షిణ ఉంటుందన్నమాట. అలాగే ఈ కాలంలో మనం చాలా ఫేమస్ అయింది ఏంటంటే అరుణాచల ప్రదక్షిణకి మన తెలుగు వాళ్ళు ఎంతోమంది వెళ్తున్నారు, గిరి ప్రదక్షిణకి అని. అలాగే మన సింహాచలం ప్రదక్షిణ కూడా మనం చేస్తూ ఉంటాం, యాదగిరి గుట్ట ప్రదక్షిణ అవన్నీ. దానివల్ల మనం ఆ చుట్టుపక్కల ఒక చోట ఒక దేవాలయం ఉంది అంటే ఆ దేవాలయాన్ని ఆశ్రయించుకుని ఎంతోమంది సిద్ధ పురుషులు ఉంటారు. మన సూక్ష్మ శరీరంతో సిద్ధులు సాధ్యులు యక్షులు అని చెప్తారు కదండి. అటువంటి ఎన్నో ఉన్నతమైన తలాలకు చెందిన సిద్ధులు అటువంటి వారందరూ కూడా అటువంటి దేవాలయాలని ఆశ్రయించుకుని ఉంటారు. కానీ వాళ్ళందరూ మనకి కనిపించకపోవచ్చు, కానీ అటువంటి పవిత్రమైన ప్రదేశాలకు మనం వెళ్ళి అలా ప్రదక్షిణ చేయటం వల్ల వాళ్ళందరి యొక్క అనుగ్రహము ఆశీర్వచనం కూడా మనకి లభిస్తాయి అన్నమాట. అలాగే కొంతమంది చాలామంది పనులు ఆగిపోతున్నాయి, మనం అనుకున్న పనులు నెరవేరట్లేదు అలా అనుకుంటూ ఉంటారు. అటువంటి వారందరూ కూడా వినాయకుడి గుడిలో ప్రదక్షిణ చేయటం కానీ, అలాగే శని మరియు రాహు కుజుడు ఇటువంటి గ్రహదోషాల వల్ల కొంతమంది బాధలు పడుతూ ఉంటారు. అటువంటి వారు ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణ చేయటం వల్ల కానీ, అలాగే కుజగ్రహ దోషం వల్ల బాధపడేవాళ్ళు సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం వల్ల కానీ, అలాగే ప్రదోష వేళలో పరమశివుని ఎక్కడ శివాలయం ఉన్నా కానీ రోజు వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేస్తే మీకు తోచిన నామం అన్నమాట, మీకు ఇష్టదైవం నామం కానీ స్తోత్రం కానీ శివాయ నమః అనుకుంటూ చేసిన, హనుమాన్ అనుకోండి హరి మర్కటాయ నమః అనుకుంటూ చేసిన, శరవణ భవాయ నమః సుబ్రహ్మణ్య మంత్రం, హనుమాన్ అనేది ఆంజనేయ స్వామి మంత్రం, ఇలా మనకి తోచినది అది చదువుకుంటూ ఆ ప్రదక్షిణ మనం చేయాలన్నమాట. రామదూత అనుకుంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమంట.
అలా ఆ నామస్మరణ చేసుకుంటూ మనం అంటే వేరే వేరే దేవతలకి ప్రదక్షిణ చేసేప్పుడు ఉన్న నియమాలు మళ్ళీ చెప్పుకుందాం. ఒక సామాన్య ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది ఈ కార్యక్రమంలో భాగంగా చెప్తున్నాను అనమాట. ఆ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు మనం అలా చేయడం వల్ల మన ఆ భగవంతుని అనుగ్రహాన్ని ఎక్కువగా పొందగలుగుతాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అంటారు కదా. అలా ఆంజనేయ స్వామి గుడికి ప్రదక్షిణ చేయడం వల్ల మనకు ఉన్న ఎన్నో గ్రహ దోషాలు, దృష్టి దోషాలు అటువంటి అన్నీ కూడా పోతాయి. అలాగే ప్రదోష కాలంలో శివునికి యొక్క ఆలయానికి మనం ప్రదక్షిణ చేయడం వల్ల ప్రదోష కాలంలో ప్రతిరోజు కూడా శివుడు కైలాసంలో నాట్యం చేస్తూ ఉంటాడు కదా. ఆ సమయంలో దేవతలందరూ కూడా శివుని సన్నిధిలో ఉంటారు. కాబట్టి ఆ సమయంలో శివుని ఆలయంలో మనం ప్రదక్షిణ చేయడం వల్ల సమస్త దేవతలకి, సకల దేవతలకి కూడా మనం ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అలా ఎంతోమంది చేసి ఈ ప్రదక్షిణల ద్వారా చాలా అభివృద్ధి చెందిన వాళ్ళని నా జీవితంలో కూడా నేను ఎంతోమందిని చూశాను అనమాట. అంటే వాళ్ళ సమస్యల నుండి బయటపడి వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందిన వాళ్ళని ఎంతోమందిని చూడటం అనేది సంభవించింది. కాబట్టి ఈ రకంగా మనం దేవాలయాల్లో ప్రదక్షిణలు చేయటం ద్వారా మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం. అలాగే మన జీవితంలో ఉన్న సమస్యలను పోగొట్టుకుని మన జీవితంలో మనకి కావాల్సినవి సాధించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే మనం ఏకాదశి నాడు మనం ఉపవాసం అనేది ఉంటూ ఉంటాం. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండటానికి ఎటువంటి నియమాలు పాటించాలి అని సందేహం వస్తుంది. దాని గురించి మనం ఏం చెప్పుకుందామంటే, ఏకాదశి వచ్చినప్పుడు ముందు అంటే దశమి రోజు రాత్రి నుంచి కూడా మనం భోజనం చేయరాదు. భోజనం చేయకుండా కొంచెంగా అల్పాహారం తీసుకుని నిద్రించాలి. ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, అంటే దగ్గర, వాసం అంటే నివసించడం, భగవంతుని దగ్గరగా మనం నివసించడం అంటే శారీరకంగా ఉండటం మాత్రమే కాదు. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో అన్నారు. అలాగే మన మనసే మనకి దేనికైనా కారణం. కాబట్టి మన మనసుని కూడా తీసుకెళ్ళి ఆ భగవంతునికి మనం దగ్గరగా ఉంచాలి. కాబట్టి అలా మనసు దగ్గరగా ఉండాలంటే మనం సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. సాత్విక ఆహారం మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనకి మనసు కూడా సాత్వికంగా ఉంటుంది. కాబట్టి అటువంటి సాత్వికమైన ఆహారం తీసుకుని ఏకాదశి రోజు కూడా ఉపవసించి వీలైతే కుదిరితే పళ్ళు అటువంటి తీసుకుని ఉండండి. అనారోగ్యవంతులు, చాలా చిన్న వయసు ఉన్నవాళ్ళు ఉపవాసం చేయకూడదు. కాబట్టి అటువంటి వారు మిగతా అందరూ కూడా ఏకాదశి నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ద్వాదశి రోజున మనం ఒక ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత మనం ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి, అంటే విష్ణు స్వరూపంగా భావించి భోజనం పెట్టి మనం మనం వండిన అన్నాన్ని భగవంతుని నివేదన చేసి బ్రాహ్మణునికి భోజనం పెట్టి మనం స్వీకరించాలన్నమాట. ఈ రకంగా చేయడం వల్ల మనం ఏకాదశి యొక్క పరిపూర్ణ ఫలితాన్ని, అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అంబరీషుడు కదా, అందరికీ తెలిసిందే కదా, ఏకాదశి నాడు ఆయన ఉపవాసం ఉండి దుర్వాస మహాముని భోజనానికి పిలిచాట. దుర్వాస మహాముని ఆ ఘడియలు వస్తుండగా ఇంకా రాకుండా ఉండటం చూసి, అయ్యో ఆ పారాయణకి సమయం మించిపోతోంది అని ఆయన తీర్థం స్వీకరించాడు. అప్పుడు దూర్వాసుడు వచ్చి ఆయన్ని 10 అవతారాలు 10 రకాలుగా జీవులుగా భూమిలో జన్మించమని శపిస్తారనమాట. మహాత్ముల యొక్క కోపానికి, శాపానికి కూడా అర్థాలు ఏముంటాయంటే లోకక్షేమమే వాళ్ళకి గమ్యం. ఆయన ఆ రోజు అలా అంబరీషుడిని శపించబట్టే కదా, ఆయన భక్తితో నారాయణుని స్మరించుకుంటూ ఉండటం వల్ల ఆ నారాయణుడు అవన్నీ స్వీకరించి మనం ఆరాధించుకోవటానికి, ఆ కాలంలో రాక్షసుల నుంచి మనని రక్షించడానికి ఆ దశావతారాల రూపంలో భూమి మీద అవతరించారు. కాబట్టి ఆ మహాత్ముల యొక్క మాట అనేది కూడా అది లోకోపకారానికి, వాళ్ళ కోపం కూడా అది లోకోపకారానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి
సాక్షాత్తు చూసారా, ఆయన చేసిన ఏకాదశి వ్రత ఫలితంగా ఆయనకు వచ్చిన శాపాన్ని కూడా భగవంతుడే స్వీకరించి ఆయన భూమి మీద జన్మించాడు అంటే మనం ఏకాదశి యొక్క ఫలితాన్ని మాటలతో వర్ణించి చెప్పలేమన్నమాట. అదే రోజు ఎవరైనా సత్యనారాయణ వ్రతం కూడా చేసుకోగలిగితే ఇంకా మంచిది. అలాగే ఉపవాసాలు అనేది ఎన్ని రకాలు ఉన్నాయి, దాన్ని ఎన్ని రకాలుగా చేయవచ్చు అనేది కూడా తెలుసుకుందాం. ఈ ఉపవాసం చేయడం వల్ల కూడా మనకి శారీరకంగా కూడా ఒక ఫలితం కూడా ఉంది. అది ఏమిటి అంటే ఈ కాలంలో సైంటిస్టులు చాలా పరిశోధన చేశారు. పరిశోధన చేసి వాళ్ళు ఏం కనిపెట్టారు అంటే ఉపవాసం చేయడం వల్ల మన శరీరంలో అంతకుముందు కూడా పేరుకుని ఉన్న టాక్సిన్స్ ఏమైనా ఉంటే ఆ లివర్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవటానికి ఉపవాసం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఫ్రీ రాడికల్ సెల్స్ అనేవి ఉంటాయి, అవి చాలా క్యాన్సర్ కూడా కారణమవుతాయి అన్నమాట. అలా ఎక్కువ గంటలు ఉపవాసం ఉండటం వల్ల ఆ రాడికల్ సెల్స్ అన్నిటిని కూడా లివర్ తినేస్తోంది అని ఆటోఫాసీ అని చెప్పారనమాట. అంటే శరీరం ఏం చేస్తుందంటే శక్తిని తనని తనే తినేసి అంటే మనకి అక్కర్లేనివన్నీ కూడా తినేయటం వల్ల ఏమవుతుందంటే మన శరీరం ఇంకా యాక్టివ్గా అవుతుంది, లివర్ కూడా డిటాక్సిఫై అయిపోయి ఇంకా యాక్టివ్గా అవుతుంది. అంటే దాన్ని ఏమంటారంటే ఇహము పరము అంటాం కదా, మనం రెండు రకాలుగా కూడా మనకి ఉపవాసం అనేది ఉపయోగపడుతుంది. ఉపవాసం అంటే మనం ఎక్కువగా మనందరం ఆచరించేది ఏకాదశి ఉపవాసం మాత్రమే. అంతేకాకుండా ఉపవాసాల్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అది మనం కార్తీక మాసంలో మనం చాలామంది మనలో దాన్ని ఏమంటారు నక్తం అని చెప్తారు. అంటే ఏంటి, వాళ్ళు ఎలా ఆచరిస్తారంటే ఉదయం లేచింది మొదలు రాత్రి నక్షత్రం దర్శనం వరకు కూడా ఏమీ తినకుండా నక్షత్ర దర్శనం అంటే మనకి ప్రదోషకాలంలో శివ పూజ అయ్యాకే వాళ్ళు భోజనం స్వీకరిస్తారన్నమాట. కార్తీక మాసం అంతా కూడా వారు ఆ రకంగా జీవిస్తారు. దాన్ని మనం నక్తం అని చెప్తాం. అలా కాకుండా చాంద్రాయణ వ్రతం అనేది ఒకటి ఉంటుంది. చాంద్రాయణ వ్రతం వల్ల మనం అంటే చాంద్రాయణ వ్రతం ఈ రకంగా మనం ఉపవాసం చేయటం వల్ల మనం మన పాపాలని పోగొట్టుకోవచ్చు. అదేమిటి అంటే అమావాస్య తర్వాత వచ్చే చంద్రోదయమైన మొదటి రోజు ఒక ముద్ద, తర్వాత రోజు 2 ముద్దలు, అలా పూర్ణిమ వరకు రోజుకి ఒక ముద్ద పెంచుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పూర్ణిమ నుంచి అమావాస్య వచ్చే వరకు ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ తినాలి. అలా చేసిన వాళ్ళకి వాళ్ళ శరీరగతంగా అంటే కింద జన్మల నుంచి వచ్చి వాళ్ళ శరీరంలో ప్రవేశించిన రోగాలు కూడా పోతాయని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ చాంద్రాయణ వ్రతం అనేది కూడా ఈ ఉపవాసాల్లో ఒక భాగంగా ఉంది. కాబట్టి ఈ రకంగా మనం ఈ ఉపవాసం అనేది చేయడం ద్వారా మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మనం భగవంతుని అనుగ్రహం కూడా పొందగలుగుతాం. ఈ కలియుగంలో మనకి హిందూ ధర్మంలో మన సనాతన ధర్మంలో ఎంతోమంది దేవీ దేవతలు ఉన్నారు. వీళ్ళలో ఎవరిని పూజించాలి అనేది మనకి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. అయితే ఏమని చెప్తారంటే కలో చండీ వినాయక అని చెప్తారనమాట. అంటే మరీ సాత్వికంగా ఉండే దేవతలని కనుక మనం పూజ చేస్తే మనం అనుకున్న పనులు చేయగలమో లేదో, అంటే వాళ్ళు కూడా మనకంటే సాత్వికంగా ఉండే వాళ్ళు ఏమనుకుంటారు, పని ఎవరైనా ఏదైనా చేసినా పోన్లే వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు అన్నట్లు ఉంటారు. అలా కాకుండా ఎవరైనా తీవ్రమైన మనస్తత్వం ఉన్న వాళ్ళైతే వాళ్ళ నుంచి ఏదన్నా ఒక హాని జరుగుతుంది అని అనుకోగానే ముందే వీళ్ళే ఒక దెబ్బ వాళ్ళని కొట్టేస్తారనమాట. అలాగే కొంచెం తీవ్ర స్వభావం అంటే మన పనులు అవటంలోనే అది ముఖ్యంగా దేవతలకి అటువంటి స్వభావం ఉంటుందని కాదు, కానీ అక్కడ మనకి జరిగే పనుల్లోని ఆ శక్తి తీవ్రత అట్లా ఉంటుంది అని బట్టి తీవ్ర దేవతల్ని ఉపాసన చేయాలి అని చెప్తారు. అలాగే మొదటిగా మనం వినాయకుడిని, మన ఇంట్లో పనుల్లో విఘ్నాలు ఉన్నవాళ్ళు వినాయకుడిని పూజ చేస్తాం. అలాగే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయడం వల్ల ఎంతోమంది వాళ్ళ కష్టాల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. అలాగే చండీ పారాయణ మరియు చండీ హోమం చేసుకోవడం వల్ల చాలామంది
నెగిటివ్ ఎనర్జీ నుంచి, శత్రు బాధల నుంచి విముక్తి పొందిన వారు ఉన్నారు. ప్రత్యంగిర ఎవరైనా చేసి ఉంటే కనుక వారి ఇంటి పంచన కూడా మనం ఉండద్దు అని చెప్తారు. ఎందుకంటే మనమేమీ చెప్పక్కర్లేదు, అమ్మ వాడు నాకు శత్రువు మిత్రువు అని. అక్కడ ఎవరైనా ఉండి వాళ్ళ మనసులో ఎవరైనా ఏదైనా ప్రత్యంగిర చేసే వాళ్ళ గురించి చెడు ఆలోచన వచ్చినా కూడా ఆమె వచ్చి వాడిని అణచేస్తుంది అని చెప్తారు. కాబట్టి అంత తీవ్రంగా ఉంటుంది ప్రత్యంగిర ఆరాధన వల్ల మనకి వచ్చే ఫలితం. శత్రువులు అనే వాళ్ళని ఆమె వెళ్ళి దున్మాడుతుందన్నమాట. అలాగే బగళాముఖి ఆరాధన వలన కోర్టు కేసులు, వాద ప్రతివాదాలు అటువంటివి గెలవాలి అనుకున్న వాళ్ళు బగళాముఖి యొక్క ఆరాధన చేయాలి. ఈ రకంగా అలాగే మనం బంధ విముక్తికి మనం ముఖ్యంగా చెప్పేది ఆంజనేయ స్వామి పూజ. ఆంజనేయ స్వామి పూజ చేయాలి. అంటే ఏమాత్రం తమ మీద ఏదైనా కేసులు వచ్చేవి ఉన్నాయంటే తమ ఏమంటారంటే వాళ్ళ అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా నిజంగా వీళ్ళు ఏ నేరం చేయకపోయినా కానీ వీళ్ళ మీద కేసులు పెట్టడం అట్లా జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల మనం ఆ బంధం నుంచి విముక్తి పొందుతాం. అలాగే ఇంకా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మన శని దోషాల నుంచి మరియు కలి కల్మషాల నుంచి కూడా బయటపడతాం. ఈ రకంగా మనం ఈ కాలానికి తగ్గట్టుగా రామకృష్ణ పరమహంస మొదలు ఈ కాలంలో మనం నడిచే దైవంగా చెప్పుకునే సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి వరకు కాళీ ఆరాధన చేస్తున్నారు. కాళీ ఆరాధన వల్ల కాలం అనేది మనకి కలిసి వస్తుందన్నమాట. ఈ రకంగా మనం కలికాలంలో ఎంతోమంది వైదిక దేవత ఆరాధనతో పాటు ఈ తమకి తోచిన అంటే తమ యొక్క అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఈ తీవ్ర దేవతల ఆరాధన చేసి వారి పనుల్లో విజయం సాధిస్తున్నారు. ఈ రకంగా మనం దేవతారాధనని చేసుకోవాలి. రోజువారీ చేసే క్రమంలో మన ఇష్టదేవతారాధనతో పాటుగా మనకున్న ముఖ్యమైన అవసరాలు అవకాశాన్ని బట్టి ఇటువంటి దేవతోపాసన కూడా జరుగుతూ ఉంది. శ్రీమాత్రే నమః. ఈ రకంగా మనం రోజువారీ జీవితంలో మనం భగవతారాధనలో వచ్చే ఈ రకంగా సనాతన ధర్మంలో మనం చేసే రోజువారీ ఆరాధనలో చేసే భగవతారాధనలో వచ్చే ఎన్నో ధర్మ సందేహాలకు కొన్ని సందేహాలకు ఇప్పుడు మనం సమాధానం చెప్పుకున్నాం. మరిన్ని ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరోసారి కలుసుకుందాం. నమస్కారం.